హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఐక్యూ నుంచి ఐక్యూ 15R ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+256GB వేరియంట్ 45,000కు, 12+256GB వేరియంట్ 48,000కు, 12+512GB వేరియంట్ 53,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.59 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ గ్లాస్ అంటున్నారు, కానీ ఏ గ్లాస్ అన్నది అయితే మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ గేమ్స్ ఆడటానికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా సూపర్ కంప్యూటింగ్ QT చిప్ ఉంటుంది. దీనివల్ల అడిషనల్ గా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు మంచిగా 144 FPS లో గేమ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ గా గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే ఇంకొకటి నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చిప్ అని కూడా ఉంటుంది. దీనివల్ల మంచిగా సిగ్నల్ ఫోన్కి వస్తుంది. అప్పుడు గేమ్స్ ఆడటానికి అయితే మంచిగా ఉంటుంది. నెట్వర్క్ అయితే మంచిగా బూస్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే గేమ్స్ ఆడుతుంటే ఫోన్ హీట్ అవ్వద్దని చెప్పేసి ఇందులో 6500 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. అలాగే దీంట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ని ఇస్తున్నారు. అలాగే ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 700V సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ కెమెరా మంచి సెన్సార్ కాబట్టి చాలా మంచి ఫొటోస్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 7600 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. ఇందులో ArzenOS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఎయిర్ బ్లాస్టర్ NFC రెండు ఉంటాయి. అలాగే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే ఇది USB Type-C 2.0 పోర్ట్ తోనే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇది లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ముందు దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే కాబట్టి పర్లేదు. చేతిలో పట్టుకున్నప్పుడు మరి పెద్దగా ఉండదు, అలాగని మరి చిన్నగా ఉండదు. పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే LTPS డిస్ప్లే ఇస్తున్నారు. అంటే ఇది 1Hz నుంచి 120Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకోలేదు. ఇది 60, 90, 120 ఈ విధంగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి కొద్దిగా మనకైతే బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది, కానీ అదంతా మ్యాటర్ చేయదు. అలాగే ఈ ప్రాసెసర్ గేమ్స్ కి చాలా మంచిగా ఉంటుంది. ఈ ప్రాసెసర్ తో గేమ్స్ చాలా మంచిగా ఆడుకోవచ్చు. సో మనకు పర్ఫార్మెన్స్ దగ్గర కూడా ఈ ఫోన్ టెక్ చేస్తుంది. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒక మెయిన్ సెన్సార్ తప్పించి ఇందులో టెలిఫోటో కెమెరా అయితే ఇవ్వట్లేదు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. అది ఉన్నా కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే దాని నుంచి మంచి ఫొటోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే ఫ్రంట్ కెమెరా ఓకే పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కెమెరా దగ్గర టెలిఫోటో కెమెరా ఇచ్చి ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దగ్గర కూడా కొద్దిగా మంచిగా ఇస్తే బాగుండేది. బట్ 8 MP ఇచ్చారు. అలాగే 7600 mAh బ్యాటరీ, ఇది కూడా చాలా మంచిది, చాలా పెద్ద బ్యాటరీ. అలాగే ఇక్కడ మనకు ఈ మిగిలిన అడిషనల్ ఫీచర్స్ అన్నీ ఓకే.
ఇక్కడ టైప్ సి 3.0 పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, కానీ టైప్ సి 2.0 పోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మరి మీరేం చెప్తారు ఫైనల్గా అన్నట్లయితే, నేనైతే దీనికి ఈ 45,000లో ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 45,000 దగ్గర కెమెరాస్ అయితే అంత బాగుండదు. ఎవరైతే గేమ్స్ మాత్రమే ఆడతాను అని అనుకుంటున్నారు, లిటిల్ బిట్ కెమెరాస్ కూడా యూజ్ చేస్తాను కానీ గేమింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అన్న వారికి ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా సూట్ అవుతుంది. కానీ కెమెరా కోసం అయితే ఈ ఫోన్ అయితే నేను మీకు రికమెండ్ చేయను. కానీ ఈ ఫోన్కి ఈ 43,000 దగ్గరికి అయితే కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అంటే 40 నుంచి 43,000 మధ్యలో ఇక్కడ దక్కించుకున్నట్లయితే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుంది. ఈ 45,000 దగ్గర కూడా కొనచ్చు, అంత తీసేసే ఫోన్ కాదు, కానీ గేమర్స్ కోసం మాత్రమే సెట్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇందులో కెమెరాస్ అంత బాగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.